మెదడు మన శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం. ఇది నిరంతరం శ్రమిస్తూ మన భావోద్వేగాలు, ఆలోచనలు, నిర్ణయాలను నియంత్రిస్తుంది. మెదడు కణాలు చురుగ్గా పనిచేయాలంటే సరైన పోషణ చాలా అవసరం. ఇప్పుడు మానసిక క్షీణతను తగ్గించే, జ్ఞాపక శక్తిని బలపరిచే కొన్ని ముఖ్యమైన పోషకాలను పరిశీలిద్దాం. మెగ్నీషియం మెదడులో న్యూరోకెమికల్స్ విడుదలను నియంత్రిస్తుంది. ఇది శాంతియుత భావనను కలిగిస్తుంది. ఏకాగ్రత తగ్గిపోవడం, ఆందోళన, జ్ఞాపక లోపానికి ఈ ఖనిజం లోపమే ఒక కారణమవుతుంది. ఆకుకూరలు, బాదం, బీన్స్ వంటి వాటిలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఫ్యాట్ అనే పదం వినడానికి ఇబ్బందిగా అనిపించినా ఒమేగా 3 ఫ్యాట్స్ మాత్రం మెదడుకు అద్భుతమైన మద్దతు ఇస్తాయి. ముఖ్యంగా DHA అనే పదార్థం మెదడు కణాల నిర్మాణంలో కీలకం. చేపలు, వాల్నట్స్, అవిసె గింజలు వీటికి మంచి వనరులు. గ్రీన్ టీలో కనిపించే కార్టేజిన్స్ ఫ్రీ రాడికల్స్ నియంత్రించి మెదడు కణాలను రక్షిస్తాయి. ఇవి మెదడుకు రక్త ప్రవాహాన్ని పెంచి స్పష్టతను కలిగిస్తాయి. ప్రతిరోజు 1-2 కప్పుల గ్రీన్ టీ మంచి ఫలితాలు ఇస్తుంది. మైరిసెటిన్ ఈ సహజ సమ్మేళనం వాపులను తగ్గించడంలో సహాయపడుతుంది. మైరిసెటిన్ అధికంగా ఉండే బెర్రీలు, ఉల్లిపాయలు, టీలను తీసుకోవడం ద్వారా మెదడు హానికరమైన ప్రభావాల నుంచి రక్షించబడుతుంది. ఆక్సీకరణ ఒత్తిడిని తట్టుకోవాలంటే విటమిన్ E కీలక పాత్ర పోషిస్తుంది. ఇది కణాల బలాన్ని నిలబెట్టడంతో పాటు మానసిక క్షీణతను ఆలస్యం చేస్తుంది. నూనెలు, గింజలు, అవకాడో, పాలు కూడా ఈ విటమిన్కు మంచి వనరులు. విటమిన్ D లోపం మానసిక ఉత్సాహాన్ని తగ్గించి జ్ఞాపక శక్తిపై ప్రభావం చూపుతుంది. సూర్యరశ్మి ద్వారా దొరికే ఈ విటమిన్ తేలికపాటి డిప్రెషన్ లక్షణాలను కూడా తగ్గించగలదు. చేపలు, డైరీ ఉత్పత్తులు, సప్లిమెంట్ల ద్వారా దీన్ని పొందవచ్చు. విటమిన్ B12 లేకపోతే అలసట, మతిమరుపు వంటి లక్షణాలు వస్తాయి. ఇది నాడీ వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. గుడ్లు, మాంసాహారం, పాలు దీనికి ఉత్తమ వనరులు. జ్ఞాపక శక్తి పెరగాలంటే మందులు వేసుకోవడం కన్నా ముందుగా చేయాల్సిన పని పోషకాహారాన్ని మెరుగుపరచడం. ప్రకృతిలో మనకు కావాల్సిన పోషకాలు అన్నీ ఉన్నాయి. సరైన ఆహారం తీసుకుంటే జ్ఞాపక శక్తి మెరుగుపడమే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. మెదడు ఆరోగ్యంగా ఉంటే మిగతా శరీరం మొత్తం అందుకు అనుగుణంగా పనిచేస్తుంది.